జయ జయ హే తెలంగాణ అంటూ స్వరాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో జనాల్ని జాగృతం చేసిన కలం తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ కనుమరుగవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపిన ప్రకృతి కవి అస్తమించాడు. ప్రజా కవి అందశ్రీ హైదరాబాద్లో కన్నుమూశారు. పాఠశాల చదువుకోకపోయినా తన కలంతో సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించిన అందశ్రీ కాలం చేశారు. ప్రముఖ రచయిత సహజ కవి అందశ్రీ కన్నుమూశారు. ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంట్లోనే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో అందశ్రీ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. గౌరవ అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్ గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్ గా అయిపోయింది. తనకి ఒక 15 ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. ఒక 3 డేస్గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట ఇంట్లో. తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 డేస్ నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేశాం. చూసి మా డిఎంఓ డాక్టర్ శృతి, డాక్టర్ సింధూర వీళ్ళు చూసి డిక్లేర్ చేశారు. అంటే మార్నింగ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిండొచ్చు. తనకి ఇంతకుముందు ఏమీ స్ట్రోక్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓన్లీ బీపీ మాత్రం ఉంది. దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. 1 నెల నుంచి వాడట్లేదు. అందశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. జూలై 18, 1961న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బేబర్తి గ్రామంలో జన్మించారు. అనాథగా, చదువు లేకుండా పశువుల కాపరిగా ఆయన జీవితం ప్రారంభమైంది. పల్లె సభల్లో జానపద గీతాలు, కథలు విని స్ఫూర్తి పొందారు. శృంగేరి మఠస్వామి, శంకర్ మహారాజ్ ఈయన పాటలు విని అందశ్రీని రచనలు చేసేలా ప్రోత్సహించారు. సహజ కవిగా ప్రసిద్ధి చెందిన అందశ్రీ అసుకవిత్వం చెప్పడంలో దిట్ట. జయ జయ హే తెలంగాణ గీతంలో మలిదశ స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజలను జాగృతం చేశారు. తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపకర్తగా రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తి కలిగించారు. అందశ్రీ రచనలు ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక న్యాయం, తెలంగాణ గొంతుకలై నిలిచాయి. సిద్దప్ప వరకవి స్ఫూర్తితో రచనలు చేసినట్లు చెప్పేవారు అందశ్రీ. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తరువాత జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించడంతో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రార్థనా గీతంగా ఉపయోగిస్తున్నారు. పల్లె నీకు వందనములమ్మ, మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా వంటి గేయాలతో సామాజిక స్ఫూర్తి రగిలించారు అందశ్రీ. 2006లో గంగ సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం అందుకున్నారు. బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు. ఆర్ నారాయణమూర్తి ద్వారా విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. అందశ్రీకి దేశవ్యాప్తంగా అనేక పురస్కారాలు లభించాయి. 2014 కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్తో పాటు లోకకవి బిరుదు పొందారు. 2015 ఆగస్టు 14న దశరథి సాహితీ పురస్కారం వంటి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వరించాయి. 2015 జూలై 5 డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం వరించింది. 2022 అక్టోబర్ 15న సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం, 2024 దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాలు వరించాయి. 2024 ఎన్టీ రామారావు పుణ్యతిథి లోక్ నాయక్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ లోక్ నాయక్ ఫౌండేషన్ అందజేసింది. 2025 జూలై 2వ తేదీన 1 కోటి నగదు పురస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత అందుకున్నారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం అందశ్రీ భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ లాలాపేటలోని జీహెచ్ఎంసీ మైదానానికి తరలించారు.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అందెశ్రీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్తో కలిసి అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందెశ్రీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందెశ్రీ అకాల మరణం తనను కలిచివేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పుష్పాంజలి ఘటించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తన రచనలతో అందెశ్రీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అందశ్రీ 96 అట్లా పరిచయం. ఇక తెలంగాణ ఉద్యమంలో ప్రతి మీటింగ్లో ఆయన పాట పాడాడు. ఆ పాటలు ముఖ్యంగా ఈ జయ జయ హే తెలంగాణ అయితే మామూలుగా అది ప్రజలు దానికి ఆదరణ దొరికి ఆయన మాటలకు ఒక ఉత్తేజం పొంది చాలామంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వచ్చిండ్రు. యూనివర్సిటీ మొత్తం తీవ్రమైన దాడులు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న సమయంలో జైబోలో తెలంగాణ అని పాట రాసిండు. విపరీతమైన ఉత్తేజాన్ని స్ఫూర్తిని కల్పించినటువంటి పాట. అట్లా ఆయన పాటలతో తెలంగాణకు ఒక మార్గనిర్దేశన చేసింది. తెలంగాణ వచ్చినాక ఆయన ఏం కోరుకోలేదు, తన పాటకు గుర్తింపు కోరుకున్నాడు. ఆయన స్వభావం ఏంటంటే మనిషి కలుపుగోలుగా ఉంటాడు. ఇది మామూలు లోటు కాదు, ఇది వ్యక్తిగతంగా తెలంగాణ సమాజానికి ఇది తీరని దుఃఖం. ఇది దీన్ని పూడ్చటము చాలా కష్టమైన విషయమే. అది ప్రజాకవి, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజితులను చేసి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ రచయిత మా అందరికీ అత్యంత ఆప్తుడు అందెశ్రీ గారు ఇవాళ ఉదయం అకాల మరణం చెందినారనే మాట మమ్మల్ని అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్రమైన బాధకు గురి చేసింది. పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది, గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది, మీరందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్నీ పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో అందరం కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చినాము. ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. అందెశ్రీ గారి సేవలు, అందెశ్రీ గారి రచనలు, అందెశ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి. తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా, అజరామరంగా ఉంటుంది, ఉండాలి అని మనసారా కోరుకుంటూ, వారి లేని ఈ లోటు డెఫినెట్గా వారి కుటుంబానికి, వారి అభిమానులకి, తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని ప్రసాదించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులు అర్పిస్తాం. పేదరికాన్ని తల్లితీరు అనుభవించిన ప్రజల ఆకలిని, దుఃఖాన్ని స్వయంగా చూసినటువంటి అందశ్రీ ఆయన చదువు రాకపోయినా ఆయన మెదడే ఒక చిక్కులాగా, ఆయన సాహిత్యానికంటే ఎక్కువ కూడా ప్రజల జీవితాలతో మమేకమైనటువంటి వ్యక్తిగా, వాళ్ళ బాధల్ని తనిచూరు చూసే వ్యక్తిగా వాళ్ళ మీదనే పాటలు రాసి ఇవాళ ప్రతి పాటలో ఒక అర్థం, ప్రతి పాటలో ప్రజల జీవిత విధానాన్ని ఆలోచించిన మానవుడు అందశ్రీ గారు.